హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? ఈ తెల్లని వంకాయలతో రోటి పచ్చడి చేయబోతున్నానండి. అది ఎలాగా, ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు, అది తయారు చేసే విధానం చూసేద్దామా? వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి. ఇదిగోండి, కడిగి పెట్టుకున్న వంకాయలు. దీన్ని ముక్కలుగా, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఇదిగోండి ఉప్పు పసుపు కలిపిన నీళ్ళల్లో మనం ముక్కలు వేసుకోవాలన్నమాట, లేదంటే కండ్రెక్కిపోతాయి. సో ఎండుమిరపకాయలు అండ్ టమాటాలు, పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర అండ్ తాలింపు దినుసులు, కొంచెం ధనియాలు అండ్ మెంతులు. మీ దగ్గర మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోండి, లేదంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పొడి కట్టుకోవాలండి. నా దగ్గర మెంతి పొడి ఉంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. కొంచెం ఇంగువ. సో వీటికి కావాల్సిన పదార్థాలు ఇదేనండి. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ప్రిపేర్ చేసి చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. ఈ ముచ్చుకలు కోసేసేయండి. ఈ పుచ్చులు అవి ఏమైనా ఉంటే తీసేసేయండి. వీటిని ఈ సైజు ముక్కల్లో కోసుకోండి. ఈ నీళ్లు ఉన్నాయి కదా, మనం ఉప్పు పసుపు కలిపి నీళ్ళలో వేసేస్తే చేదెక్కకుండా, కండ్రెక్కకుండా ఉంటాయండి. ఇలా అన్ని వంకాయల్ని ఇలాగే ఈ ముక్కలుగానే కోసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందామండి. ఈ కడాయిలో మనం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవి వేయించుకోవాలి. మెంతులు ఉంటే మెంతులు, మెంతి పొడి ఉంటే మెంతి పొడి. నా దగ్గర మెంతి పొడి ఉంది కాబట్టి నేను మెంతులు వేయట్లేదండి. సో ఈ 4 వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇవి వేపేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, మీ కారానికి తగినట్టుగా మీరు ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. కానీ ఎండుమిరపకాయ వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నేను ఇక్కడైతే ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి చేస్తాం కదా, మరీ కారం ఎక్కువైతే బాగోదు. ఇవి కొంచెం ఎర్రవాటుగా వేగితే సరిపోతుంది. సో చూసారా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం ఎండుమిర్చి గలగలలాడాలండి. వేపుకుంటేనే మనకి గలగలగల సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ వేగిన వాసన చాలా బాగుంటుంది. నిజమే కదా, ఎండుమిర్చిలు వేగితే చాలా వాసన బాగుంటుంది. సో ఇదైతే వేగిపోయిందండి. ఇందులో కొంచెం మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. జస్ట్ ఒక 2 మినిట్స్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్ తీసేసుకొని ఇది పూర్తిగా చల్లారాలండి. మనం రోట్లో వేసి తొక్కుకున్నా సరే, మిక్సీలో వేసుకున్నా తొక్కుకున్నా సరే పూర్తిగా చల్లారాలి. ఇదే కడాయిలో వంకాయలకు సరిపడా, వంకాయలు మగ్గించుకోవాలి కాబట్టి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. అది కొంచెం వేడవగానే ఈ వంకాయలు, టమాటాలు దేనికి దానికి సపరేట్గా వేయించుకోవాలండి. దీనిలో వేయించేస్తే బాగోదు, టేస్ట్ బాగోదు. సపరేట్ గానే వేయించుకోవాలి. నేను అలాగే చేస్తాను ఎప్పుడు కూడా. మీలో ఎంతమంది ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నూనె అయితే వేడైపోయిందండి. ఇప్పుడు ఇవి మగ్గిచ్చేస్తాను.
ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఎందుకంటే కలరెక్కిపోతాయని చెప్పాను కదా. మనం నీళ్ళలో తరిగి పెట్టుకున్నా కూడా ఎప్పుడు కూడా కూరకాయ కానీ పచ్చడికాయ కానీ దేనికైనా కానివ్వండి, ఇలా మూకుట్లో వేసిన తర్వాత ఉప్పు పసుపు వేయడం అనేది జరుగుతుంది కదా. సో కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం కలిపేసేసి మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఇంకొక కడాయిలో ఈ టమాటాలు మగ్గించేసుకుందాం. మీలో ఎంతమందికి ఇలా రోటి పచ్చళ్ళు ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించేసుకోండి. సో ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ వంకాయల పరిస్థితి కూడా చూద్దాం. ఇది కూడా మగ్గిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారిన తర్వాత పచ్చడి చేసుకుందాం. వీటిని ఒక 5 నిమిషాలు చల్లారి పెడదాం. సో ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం నూనె, టమాటాలు మగ్గించుకుందాం అని చెప్పాను కదండి. రెండు సపరేట్గా మగ్గించుకుంటాను చెప్పాను కదా. సో ఇప్పుడు టమాటాలు మగ్గించుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ఇందులో ఇందాక మీకు చింతపండు చెప్పలేదండి. చింతపండు వాడేవాళ్ళు చింతపండు వాడుకోవచ్చు, లేదంటే చింత తొక్కు అయినా వాడుకోవచ్చు, లేదా చింతపండు పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ అయినా వాడుకోవచ్చు. నేను చింతపండు పేస్ట్ వాడుతున్నానండి ఇక్కడ. సో ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి, మధ్య చేసుకున్నాను. ఇలా 1 నిమిషం కలిపేసేసి ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించేసుకున్నాం. ఇప్పుడు దీన్ని రోట్లో తొక్కుకుందాం అండి. ముందు మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా. సో వీటిని మెత్తగా దంచి పెట్టుకుందాం. మెత్తగా దంచి పెట్టుకుందాం. ఇందులో ఇందాక కొంచెం చింతపండు చూపించాం కదా, చింతపండు పేస్ట్ వేసేద్దాం. బాగా మెత్తగా నూరాలండి ఇది. మధ్యలో ఇట్లా కలుపుకుంటూ బాగా మెత్తగా అవ్వాలి. ఈ పచ్చడంతా అయిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ కూడా తొక్కు వేసుకోవచ్చండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వాడట్లేదు ఇక్కడ. ఉల్లిపాయ ముక్కలుగా కలుపుకున్నా పర్వాలేదు, దీనిలో వేసి దంచుకున్నా పర్వాలేదు, చాయిస్ మీదే. సో చూసారా, ఇలా మెత్తగా నలిగిపోవాలన్నమాట పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాం. ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని మెత్తగా బాగా నూరాలి. లాస్ట్లో ఉప్పు చూసుకోండి, మనం వేయించేటప్పుడే ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కదా. కారం, ఉప్పు అన్నీ మీ స్పైసెస్ తగ్గట్టుగా చూసుకోండి. ఉప్పు తక్కువైతే పర్వాలేదు, మళ్ళీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి అన్నంలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. పక్కన చారు కానీ, సాంబార్ కానీ, మజ్జిగ పులుసు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇట్లా మెత్తగా నలిగిపోవాలన్నమాట. మెత్తగా నలిగిపోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు
కడాయిలోకి తీసేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మెంతి పొడి, మెంతి పొడి కానీ మెంతులు కానీ వేసినందువల్ల చలవేనండి. మెంతులు ఒంటికి చాలా మంచిది. సో ఇప్పుడు దీన్ని కడాయిలోకి తీసేసుకున్నాం. తీసేసుకుని ఇంకా తాలింపు పెట్టుకోండి. తీసేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి, సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం కలుపుకోండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పచ్చడి. ఎంతైనా రోటి పచ్చళ్ళేనండి. ఈ కడాయిలోకి తీసేసుకుని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. అబ్బా, కరెక్ట్గా సరిపోయిందండి. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంటే చెప్పానని కాదు, మీరు చూసుకోండి, కలుపుకొని చూసుకోండి. తక్కువైతే పర్వాలేదు, ఎక్కువైతే మళ్ళీ దాన్ని ఏమీ చేయలేము మనము. తక్కువైతే కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నాం. లేదండి, ఇదిగో నేనైతే ఈ రోట్లో కొంచెం పచ్చడి ఉంది. చూసారా, నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. చెప్పానని కాదు, చాలా చాలా బాగుంది. ఎంతైనా రోటి పచ్చళ్ళే. ఇలా చేసుకుని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా నా తయారీ విధానం ఎలా ఉందో చూసారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడికి తెరమూత పెట్టుకుందామండి. తెరమూతకు సరిపడా నూనె వేసుకుందాం. ఇదిగో తాలింపు దినుసులు. నూనె కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు, ఇంగువ, కొంచెం ఎండుమిర్చి, రెండు. ఇది కొంచెం వేగనిద్దామండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసేసుకుందాం. మీకు వెల్లుల్లిపాయ అలవాటు ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. వెల్లుల్లిపాయ అలవాటు లేకపోతే స్కిప్ చేసేయండి. సరే, ఇది వేగిపోయింది. దీంట్లో వేసేసుకుందాం. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది. సో చూసారా, వాళ్ళ మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా రోటి పచ్చడి అండి. ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.